రైల్వే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ అనుబంధ సంఘాలకు మద్దతు ఇస్తున్నట్లు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్ సంచాలన భవన్లో జరిగిన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘానికి మద్దతు తెలిపింది. ఆల్ ఇండియా ఎస్టీ అసోసియేషన్ ఏ సంఘానికి మద్దతు ఇస్తే ఆ సంఘం విజయ పతాకం ఎగురవేసిందన్నారు డీఎంఆర్కేఎస్ ప్రధాన కార్యదర్శి శశిధరన్. రైల్వేలో పాత పెన్షన్ విధానమే కావాలని బీఎంఎస్ కోరుతుందన్నారు. చరిత్రలో ఎవరైతే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎవరికైతే మద్దతు పలికిందో వాళ్ళు గెలిచిన చరిత్రనే ఉంది ఇప్పటివరకు. దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఈసారి వీళ్ళందరూ మాతో పాటు కలిసి మనం పనిచేస్తాము. డెఫినెట్లీ కార్మికుల సమస్యలు అన్ని తీరుస్తాము, నమ్మకం ఉంది. డెఫినెట్లీ ముందుకు కలిసి వెళ్దాము. ఈ రోజు ఎలక్షన్లు ఒక 15 రోజులు కాదండి, రానున్న కాలము నెక్స్ట్. ఎందుకంటే ఒకటే అందరికీ చెప్పాల్సింది ఏంటంటే పాస్ట్ ఈస్ పాస్ట్ అండి, ఫ్యూచర్ ఈస్ డిఎంఆర్కేఎస్. రైల్వేస్ లో డిఎంఆర్కేఎస్ అలాగే నేషనల్ ఫెడరేషన్ వచ్చేసి బీఆర్ఎంఎస్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండి. ట్రేడ్ యూనియన్స్ లో నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ బిఎల్ భైరవ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ శ్రీ అశోక్ కుమార్ గారు ఆదేశాల ప్రకారం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ మెరుగుపడాలంటే, భవిష్యత్తులో ఇంకా ముందుకు పరిగెత్తాలంటే వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదే బిఎంఎస్ వారి అనుబంధ సంస్థలు త్రూఅవుట్ ఇండియన్ రైల్వేస్ లో 26 జోన్లో మరియు ప్రొడక్షన్ యూనిట్ లో ఉన్న కూడా వివిధ అనుబంధ సంస్థలకి మద్దతు తెలపాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. చరిత్రలో ఎక్కడైతే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎవరికైతే మద్దతు పలికిందో వాళ్ళు గెలిచిన చరిత్రనే ఉంది ఇప్పటివరకు. దక్షిణ మధ్య రైల్వేలో కూడా ఈసారి వీళ్ళందరూ మాతో పాటు కలిసి మనం పనిచేస్తాము. డెఫినెట్లీ కార్మికుల సమస్యలు అన్ని తీరుస్తాము, నమ్మకం ఉంది. డెఫినెట్లీ ముందుకు కలిసి ప్రతి కొనుగోలు కేంద్రంలో